గురువుగారు పంపించిన జోడు కత్తులతో రక్త పిశాచిని సొరంగంలో బంధించాడు కపాలి. ఆ కత్తి దాని నెత్తి మీద ఉన్నంత వరకు అది పగటిపూట బయటికి రాలేదు. ఎందుకంటే సూర్యుడు కిరణాలు పడగానే కత్తి భగ్గురమండి రక్త పిశాచికి నరకం కనిపిస్తుంది. పోనీ తన చేతితో తనే కత్తిపీకి పడేద్దామంటే కత్తిపిడి పట్టుకోగానే కాలిపోతుంది. చేసేది ఏమీ లేక పగటిపూట సొరంగంలో ఉంటూ చీకటి పడగానే ఆకలితో గ్రామంపై పడుతుంది. కాకపోతే గురువుగారు చెప్పినట్టు అందరూ వారి వారి ఇళ్లపై "ఓ పిశాచి రేపురా" అని రాసుకోవడం వల్ల ఎవరి ఇంట్లోకి వెళ్ళలేక దొరికిన కాడికి మేకల్ని కోళ్ళని ఎత్తుకుపోయి తినేసి ఆకలి తీర్చుకుంటుంది. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. ఊరిలో ప్రజలు పగటిపూట వారి పనులు చేసుకుంటూ సూర్యాస్తమయం కాకముందే వారి ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉంటున్నారు. రక్తపిశాచి ఏమీ చేయలేక అర్ధాకలితో సొరంగంలో పగతో రగిలిపోతోంది. తనకి ఈ దుస్థితి కల్పించిన కపాలి గురువుని, ఈ ఊరి ప్రజల్ని చంపుకు తినాలని పగతో రగిలిపోతుంది. ఆకలి 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 ఆకలి. అరే కాపాలి, త్వరలో నీ అంతు చూస్తా. మరుసటి రోజు కాపాలి ఊరిలోకి వచ్చి అందర్నీ పిలవసాగాడు. అందరూ రండి, త్వరగా రండి. చూడండి, రేపు సంపూర్ణ సూర్యగ్రహణం. అంటే పట్టపగలు చీకటి పడుతుంది. 3 గంటల పాటు సూర్యుడు కనిపించడు. కాబట్టి ఆ రక్త పిశాచి పట్టపగలే ఆకలితో ఊరిపై పడుతుంది. అందరూ ఇళ్లలోనే ఉండండి. ఇన్నాళ్ళ దాని ఆకలి తీర్చి శాంతించాలి అంటే తలో ఒక ఇంటి నుండి కోడినో మేకనో దాని స్వరంగం దగ్గర బలివ్వండి. జాగ్రత్త, ఎవరూ గ్రహణం సమయంలో బయటికి రావద్దు. మరుసటి రోజు సూర్యగ్రహణానికి కొన్ని గంటల ముందు కాపాలి చెప్పినట్టు ఒక్కో ఇంటి నుండి ఒక్కో జంతువుని రక్తపిశాచికి సమర్పించడానికి తీసుకువెళ్తున్నారు. అమ్మా రక్తపిశాచి, నీ ఆకలి తీర్చుకో. దయచేసి మా గ్రామ ప్రజల జోలికి రాకు. త్వరగా ఇళ్ళకు పదండి. ఇంకొంతసేపట్లో గ్రహణం మొదలవుతుంది. త్వరగా ఇళ్ళకు పదండి. సూర్యగ్రహణంతో వెలుతురు పోయి చీకటి కమ్మేసింది. ఆకలి ఆకలి ఆకలి. ఒకసారి నాకు ఈ పాడు కత్తి నుండి విడుదల రానివ్వండి, అప్పుడు మీ అంతు చూస్తా. గ్రహణం గురించి తెలియని గురువు గారు బేతాల లోయలో పూజలో ఉన్నారు. Betala Homford, Cream Broom Broom, Betala Homford, Cream Broom Broom, Betala Homford. సాహో క్రోజా సాహో
సాధించావు. బేతాళుడు నీ వశమయ్యాడు. ఈ రోజు నుండి నీ పేరు బేతాళ ఆక్రూజ. ఇదిగో తీసుకో. ధన్యోస్మి. ఇక నుంచి ఏ పిశాచి, దెయ్యం, భూతం, ఆత్మ, ప్రేతాత్మ ఆటలు ఆ ముందు సాగవు. అవును, బేతాళ శక్తి ముందు ఏ దుష్ట శక్తి నిలవదు. కాకపోతే ఈ రోజున సూర్యగ్రహణం సమయంలో తప్ప. ఏంటి ఈ రోజు గ్రహణమా? అవును, 12 సంవత్సరాల నీ కఠోర సాధన ఈ సూర్యగ్రహణంతో ముగిసింది. అయ్యో, ఎంత పని జరిగింది. సూర్యగ్రహణం వలన జోడు కత్తుల శక్తి పోతుంది. ఆ రక్త పిశాచి మా ఊరి వాళ్ళని చంపేస్తుంది. వెంటనే వెళ్లి వాళ్ళని కాపాడాలి. బేతాళ ఆక్రూజ, చెప్పా కదా, సూర్యగ్రహణం వలన నీ మంత్రశక్తి పని చెయ్యదు. నీ బేతాళ గుహ వదిలి బయటికి వెళ్ళడం నీకు మంచిది కాదు. నీచే తరమబడ్డ ప్రేతాత్మలు నిన్ను చంపడానికి పగతో ఈ గుహ చుట్టూ తిరుగుతున్నాయి. గ్రహణం ఇంకో 3 గంటల్లో ముగుస్తుంది. అంతవరకు నువ్వు కూర్చున్న ఈ బేతాళ ముగ్గే నీకు రక్ష. అందులో నుండి లేవకు. సాహో బేతాళ, సాహో. అయ్యో, అక్కడ ఆ రక్త పిశాచిని కాపాడి ఆపలేడు. గ్రహణం అవ్వగానే దాని అంతు చూస్తా. ప్రజలు సమర్పించిన మాంసం వాసన స్వరంగంలోకి గుమాయిస్తుంది. ఆకలి, ఆకలి, ఆకలి. అబ్బా, వాసన గుమాయిస్తుంది. కానీ పట్టపగలు బయటికి ఎలా వెళ్ళడం? ఆకలి, 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 ఆకలి. ఆ రక్తం వాసనకి ఆకలితో ఉన్న రక్త పిశాచి పగలోని తెలిసి కూడా సొరంగంలో నుండి బయటకు వెళ్దామనుకుని చూస్తే బయట అంతా చీకటి. ఇదేంటి పట్టపగలే చీకటి? సూర్యగ్రహణమా? భలా భలా. ముందు నాకు ఈ దుస్థితి కల్పించిన ఈ గ్రామ పెద్దని చంపేస్తా. ఇలా రాసి ఉన్న ఇంట్లోకి వెళ్ళే శక్తి నాకు లేదే. ఇప్పుడు ఎలా? వాడి అంతటి వాడే బయటికి రావాలి. ఎలా? ఒరే పౌరాజా, ఎక్కడున్నా నా ముందుకి రా. చెప్పండి రక్తపిశాచి మాత, నన్ను ఏం చేయమంటారు? అదిగో వాడి ఇంట్లోకి వెళ్ళి వాడిని భయపెట్టు. దెబ్బకి వాడి పరుగున బయటికి రావాలి. సరే మాత, అలాగే చేస్తా. ఇదేంటి? ఆ జోడి కత్తి నా నెత్తిన ఉంటే నాకు శక్తి ఉండదు కదా. మరి నేను పిలవగానే ఈ పామురాజు ఎలా వచ్చాడబ్బా? కొంపదీసి గ్రహణ సమయంలో కత్తికి శక్తి ఉండదా? ఏమీ కాలేదు.
కాపాడండి, పాము, 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 కాపాడండి, పాము, పాము, పాము. ఇంతలో గ్రహణం వీడి వెలుతురు వచ్చేసింది. పావురాజా, నువ్వు ఇక వెళ్ళొచ్చు. నా నెత్తిని కత్తి గుచ్చి నాకు నరకం చూపించిన నిన్ను, ఆ కాపాలిగాడిని, వాడి గురువుని ఎవరిని వదలను, చంపేస్తా. గ్రహణం ముగిసి ఎండ కాస్తున్నా బయటకు వచ్చావంటే ఇంకా మమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆ రక్తపిశాచి వచ్చేసింది. ఎవరూ బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండండి. రక 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 నేత్ర. అరే కాపాలి, తర్వాత నువ్వే. నీ రక్తం తాగి నా పగ తీర్చుకుంటా. వస్తున్నా.